Good morning, students. After completion of Newton-Raphson method, we have a method in our unit, that is generalized Newton-Raphson method. Actually, ఈ మెథడ్ నుంచి ఈ యూనిట్ నుంచి బైసెక్షన్ మెథడ్ యాజ్ వెల్ యాజ్ ది న్యూటన్-రాప్సన్ మెథడ్స్ ఆర్ ది మోస్ట్ ఇంపార్టెంట్ మెథడ్స్. ఇప్పుడు డిస్కస్ చేసుకోబోయే జనరలైజ్ న్యూటన్-రాప్సన్, ఆ తర్వాత మెథడ్ ముల్లర్స్ మెథడ్ అనేవి నార్మల్గా ఈ యూనిట్లో ఉన్నాయి కాబట్టి జస్ట్ మీకు సిలబస్ కవర్ చేయడం కోసం చెప్తున్నానమ్మా. ఇది నార్మల్గా పెద్దగా ఇంపార్టెంట్ మెథడ్స్ కాదు, బట్ న్యూటన్-రాప్సన్ అండ్ బైసెక్షన్ మెథడ్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ మెథడ్స్ యాజ్ వెల్ యాజ్ ఇటరేషన్ మెథడ్స్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ వన్స్. సో ఈ మెథడ్ ఒకసారి చూడండమ్మా. సింపుల్గా మనం ఏ మెథడ్లో అయినా ఆల్జీబ్రిక్ ఆర్ నాన్ ఆల్జీబ్రిక్ ఈక్వేషన్ యొక్క అప్రాక్సిమేట్ రూట్స్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఈవెన్ ఈ మెథడ్లో కూడా అంతే అమ్మా. బట్ ఇక్కడ ఏ ఫార్ములాని బేస్ చేసుకుని చేస్తామంటే ది జనరలైజ్డ్ న్యూటన్-రాప్సన్ మెథడ్ ఫార్ములా ఈజ్ xn+1 ఈజ్ ఈక్వల్ టు xn మైనస్ p ఇంటూ f ఆఫ్ x0 బై f డాష్ ఆఫ్ x0, వేర్ n ఈజ్ ఫ్రమ్ 0 to and so on, 0 1 2 3 and so on, 0 1 2 3. ఇక్కడ 0 రాయలేదమ్మా, 0 కూడా రాయాలి. ఇన్ దిస్ ఫార్ములా వాట్ అబౌట్ ది వాల్యూ ఆఫ్ p? మనకి యాక్చువల్గా న్యూటన్-రాప్సన్కి జనరలైజ్డ్ రాప్సన్కి డిఫరెన్స్ వల్ల ఈ p ఒకటేనమ్మా. సో దిస్ p మీన్స్ మల్టిప్లిసిటీ మీన్స్ అది ఆ ప్రాబ్లంలో ఇచ్చే వాల్యూని బేస్ చేసుకుని p అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఆ మల్టిప్లిసిటీ అంటే ఏంటి అనేది మీకు ప్రాబ్లంలో ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా. సింప్లీ ఫర్ ఫైండింగ్ ది అప్రాక్సిమేట్ రూట్ ఆఫ్ ఎనీ ఆల్జీబ్రిక్ ఆర్ నాన్ ఆల్జీబ్రిక్ ఈక్వేషన్ బై యూజింగ్ దిస్ జనరలైజ్డ్ న్యూటన్-రాప్సన్ మెథడ్, బై యూజింగ్ దిస్ ఫార్ములా. దిస్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా ఇన్ దిస్ మెథడ్. సో ఈ మెథడ్ మీద ఒక ప్రాబ్లం డిస్కస్ చేద్దాం చూడండి అమ్మా. ఫైండ్ ది డబుల్ రూట్ ఆఫ్ ది ఈక్వేషన్. ఇక్కడ ఈక్వేషన్ ఏమి ఇచ్చారు అని అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అనే ఈక్వేషన్ ఇచ్చారు. సో ఆ ఈక్వేషన్ యొక్క ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు అంటే డబుల్ రూట్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. నార్మల్ రూట్కి ఈ డబుల్ రూట్కి డిఫరెన్స్ ఏంటి అని అంటే root is nothing but simply we have to find one of the value between the considered values. 0 కి 1 కి మధ్యలో కానీ, 1 కి 2 కి మధ్యలో కానీ, 2 కి 3 కి మధ్యలో కానీ, అలాగే ఎఫ్ ఆఫ్ ఏ అండ్ ఎఫ్ ఆఫ్ బి ప్రోడక్ట్ లెస్ దాన్ 0 అయ్యే విధంగా ఏ ఇంటర్వల్ మధ్యనన్నా యాక్చువల్గా రూట్ ఫైండ్ అవుట్ చేయడం అనేది నార్మల్ మెథడ్స్లో మనం చేసే ప్రాసెస్. బట్ ఇక్కడ డబుల్ రూట్ ఈజ్ నథింగ్ బట్, ఈ ఫార్ములాలో p ఈజ్ నథింగ్ బట్ మల్టిప్లిసిటీ అంటున్నాం కదమ్మా. హౌ మెనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ వీ హ్యావ్ టు మల్టిప్లై ది రూట్, దట్ ఈస్ ది మల్టిప్లిసిటీ. ఇక్కడ డబుల్ రూట్ అంటున్నారు కాబట్టి ఈ ప్రాబ్లంలో మల్టిప్లిసిటీ ఈజ్ 2, ట్రిపుల్ రూట్ 4 టైమ్స్ ది రూట్, అలా నెంబర్ ఆఫ్ టైమ్స్ అనే మల్టిప్లిసిటీని ప్రాబ్లంలో ఇస్తారమ్మా. సో మనకి ఉన్న కాన్సెప్ట్ ప్రకారం డబుల్ రూట్ కాన్సెప్ట్ ఒకటే ఉంది. సో మల్టిప్లిసిటీ ఈజ్ నథింగ్ బట్ 2 ఇన్ దిస్ ప్రాబ్లం. సో బేస్డ్ ఆన్ దట్ జనరలైజ్డ్ న్యూటన్-రాప్సన్ మెథడ్ ఓన్లీ వీ కెన్ ఫైండ్ ది అప్రాక్సిమేట్ డబుల్ రూట్ ఆఫ్ ది గివెన్ ఈక్వేషన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో ఇచ్చిన ఈక్వేషన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని అనుకున్నాం. ఆ ఈక్వేషన్ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డిఫరెన్షియేట్ చేసామమ్మా. ఎక్స్ క్యూబ్ చేస్తే 3x స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ చేస్తే -2x, మైనస్ ఎక్స్ చేస్తే 1కి 0. సో దట్ ఈస్ ది డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. After that we have to put x is equal to 0 in the equation 1. These are the trial and error values, 0 1 2 3 and so on values ని పెట్టుకుంటాం. f of 0 into f of 1 ప్రోడక్ట్ లెస్ దాన్ 0 అయిందా, లేకపోతే f of 1 into f of 2 ప్రోడక్ట్ లెస్ దాన్ 0 అయిందనే దాన్ని బేస్ చేసుకుని ఆ విత్ ఇన్ ది ఇంటర్వల్ మధ్యన మనం అప్రాక్సిమేట్ రూట్ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తామమ్మా. సో x 0 పెడుతున్నామమ్మా. ఇందులో వీ హ్యావ్ f of x value as 1 and it is positive. After that put x is equal to 1 in this f of x, then it is 0. సో యాక్చువల్గా మనకి ఇది పాజిటివ్ వాల్యూ వచ్చిందమ్మా. ఇక్కడ 1 అనేది 0 వచ్చింది. సో నార్మల్గా చెప్పాలంటే 0 ఈజ్ నైదర్ పాజిటివ్ నార్ నెగిటివ్, బట్ ఇక్కడ దీన్ని నెగిటివ్గా కన్సిడర్ చేసుకుంటే ప్రోడక్ట్ బికమ్స్ లెస్ దాన్ 0 కాబట్టి వీ హ్యావ్ టు ఫైండ్ ది రూట్స్ ఆఫ్ దట్ ఈక్వేషన్ బిట్వీన్ ది ఇంటర్వల్ 0 and 1 అమ్మా. సో ఈ 0కి ఈ 1కి మధ్యలో
వన్ ఆఫ్ ది డబుల్ రూట్ ఆఫ్ ది గివెన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం డిసైడ్ చేసుకున్నాం అమ్మా. సో ఇప్పుడు మనకి నెంబర్ ఆఫ్ వాల్యూస్ 0, 1, 2, 3, 4 అలా వాల్యూ పెరిగే కొద్దీ మనకి క్యాలిక్యులేషన్ పార్ట్ పెరిగిపోతుంది కాబట్టి మనకి 0 and 1 యొక్క ప్రోడక్ట్ లెస్ దాన్ 0 అయ్యే విధంగా ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి వన్ ఆఫ్ ది రూట్ లైస్ బిట్వీన్ 0 and 1 కన్సిడర్ చేసుకుని బై ది generalized Newton-Raphson method, the formula for that one is xn plus 1 is equal to xn minus p is nothing but multiplicity into f of xn by f dash of xn. This is the formula we have to write in the problem itself. So that one considers to in this problem we have to consider the initial approximation x naught as the average of the interval. So ఇక్కడ ఇంటర్వల్ 0, 1 కాబట్టి యావరేజ్ ఆఫ్ ది ఇంటర్వల్ ఈజ్ 0.5. దట్ ఈస్ ది ఇనీషియల్ అప్రాక్సిమేషన్ ఇన్ దిస్ ప్రాబ్లమ్. సో మనం ఫస్ట్ అప్రాక్సిమేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇనీషియల్ అప్రాక్సిమేషన్ వాల్యూ ఉండాలి కాబట్టి మనం అది ఐడెంటిఫై చేసామమ్మా. సో ఈ జనరలైజ్ న్యూటన్ రాప్సన్ ఫార్ములాలో పుట్ n ఈజ్ ఈక్వల్ టు 0. n 0 పెడితే x 0 plus 1 దట్ ఈజ్ x1, n 0 పెడితే x0 minus p into f of x0 by f dash of x0. సో రెస్పెక్ట్ టు ఫంక్షన్ అండ్ డిఫరెన్షియేషన్ ఆఫ్ ఫంక్షన్స్ ప్లేస్లో ఎక్స్ ప్లేస్లో 0.5ని మనం సబ్స్టిట్యూట్ చేస్తే కండిషన్ వస్తుందమ్మా. దాన్ని మనం సైంటిఫిక్ క్యాలిక్యులేటర్తో సింప్లిఫై చేస్తే మనకి ఈ కండిషన్ వచ్చిందమ్మా. సో మనం సింప్లిఫై చేస్తే సైంటిఫిక్ క్యాలిక్యులేటర్లో సింప్లిఫై చేస్తే ఫస్ట్ అప్రాక్సిమేషన్ వాల్యూ అనేది 1.1000 వచ్చిందన్నమాట. సో ఇదే ప్రాసెస్ మనం రిపీటెడ్గా సెకండ్ అప్రాక్సిమేషన్ కూడా అప్లై చేస్తామన్నమాట. మన జనరలైజ్ న్యూటన్ రాప్సన్ ఫార్ములాలో పుట్ n ఈజ్ ఈక్వల్ టు 1, దెన్ వీ గెట్ x2 ఈజ్ ఈక్వల్ టు x1 మైనస్ p ఇంటూ f ఆఫ్ x1 by f dash of x1. ఇక్కడ ఈ పాయింట్ మీకు ఆల్రెడీ నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పాను కదా, p is nothing but multiplicity. Here we have to find double root. That's why here we are writing the value of p as 2. Again in the second approximation also we have to substitute in place of p as 2, and in place of x1 we have to write the getting value, and in place of function in the x place we have to substitute 1.1. And if you simplify that we get the second approximation value as 1.0023. So like that we are going through the third approximation. Man first approximation value ki second approximation value ki చూస్తే డెసిమల్ తర్వాత ఈవెన్ 1 digit కూడా కోఇన్సిడెన్స్ అవ్వలేదు కాబట్టి we are moved to the third approximation. Again we have to consider the n is equal to 2 value substituted in the equation 2, that is generalized Newton-Raphson formula. Then we have x3 is equal to x2 minus multiplicity p into f of x2 by f dash of x2. So our respective function places లో x2 place లో 1.0023 substitute చేసి simplify చేస్తే we get third approximation value as 1.0023. So if you observe the second and third approximation values, obviously they are equal. After decimal they are coincidence 4 decimal points. So then we stop the process. Then we have to finalize this is the approximate double real root of the given equation correct to ఇప్పుడు ఇక్కడ డెసిమల్ తర్వాత ఉన్న 0.0023 4 డిజిట్స్ కన్సిడెన్స్ అయినాయి కాబట్టి కరెక్ట్ టు 4 డెసిమల్ ప్లేసెస్ అని చెప్తాము. సో అది డబుల్ రూట్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయడం బై యూజింగ్ జనరలైజ్డ్ న్యూటన్ రాప్సన్ ఫార్ములా. సో అలాగే ఈ ప్రాబ్లమ్ని మీరు ఆ ఫార్ములాని బేస్ చేసుకుని ఫైండ్ అవుట్ చేయండి అమ్మా. ఇక్కడ x³ మైనస్ 5.4 ఈజ్ ది కోషెంట్ ఆఫ్ x². అక్కడ ఇంటూ కాదమ్మా, అది 5.4 ఈజ్ ది కోషెంట్ ఆఫ్ x². 9.24 ఈజ్ ది కోషెంట్ ఆఫ్ x మైనస్ 51 ఈజ్ ఈక్వల్ టు 0. సో 51తో చేయండి అమ్మా ఏదైతే వస్తుంది. అలాగే ఇక్కడ క్లియర్గా ఈ హోంవర్క్ ప్రాబ్లంలో ఒక వాల్యూని క్లియర్గా మెన్షన్ చేశారమ్మా.
మనం ఫైండ్ అవుట్ చేసే డబుల్ రూట్ అనేది నియరర్ టు 1.5 దగ్గరగా ఉండాలి అని అంటే f(1) అండ్ f(2) వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి వాటి యొక్క ప్రోడక్ట్ లెస్ దాన్ 0 అవుతుందో లేదో చెక్ చేసి దెన్ వీఆర్ ప్రొసీడింగ్ ది ప్రాసెస్. సో ఇది నార్మల్గా ఒక మెథడ్ అంతే, కానీ ఇది పెద్దగా ఇంపార్టెంట్ కాదమ్మా, బట్ ఒక ఐడియా కోసం చెప్పాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకా ఈ యూనిట్లో ఉన్నది ముల్లర్స్ మెథడ్ ఒకటే. నెక్స్ట్ వీడియోలో అది ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈ యూనిట్ 2 అనేది కంప్లీట్ అవుద్దమ్మా. సో యూనిట్ 2 మీద ఓవరాల్గా ఒకసారి ఎగ్జామ్ రాదురు కానీ. థ్యాంక్ యూ.